2011లో ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యానంలోకి ఎన్నో అనారోగ్యాల ద్వారా 2011లో మా సార్ ద్వారా ధ్యానంలోకి వచ్చిన తర్వాత 2011 దసరా టైంలో ఈ గోపాలకృష్ణ పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సెంట్రల్ గార్డెన్కి వచ్చింది. అంటే అక్కడ క్లాస్ పెట్టడం జరిగింది. ఓపెనింగ్కి అక్కడ క్లాస్ పెట్టింది. ఆ రోజే నేను ఇద్దరు గురువులను కలిసిన, పితామహ పత్రిజీ అలాగే తులాజీ బాబా. ఇద్దరిని అతను నా అదృష్టం అన్నట్టుగా ఇద్దరిని ఒకటే రోజు. కానీ తులాజీ బాబాని చూస్తే ఈయనేంది పిచ్చోడిలాగా ఉన్నాడు అనిపిస్తుంది. తర్వాత ఆయన మాట్లాడిన మాటల్ని చూస్తుంటే ఆ పత్రిజీకి ఏం తేడా లేదు, సేమ్ సబ్జెక్ట్. అంటే వాళ్ళు శరీరానికి అంతగా ప్రాముఖ్యత ఇయ్యరు అన్నది ఆ రోజు తెలుసుకోవడం జరిగింది. అంటే ఎంతో అందంగా తయారు కావాలి కదా, అంటే మనకి ఒక అపోహ, పెద్ద బొట్టు పెట్టుకోవాలి, అన్ని మాలలు వేసుకోవాలి, కాషాయం వేసుకోవాలి. వీళ్ళిద్దరేంది సింపుల్గా సివిల్ డ్రెస్ లాగా వచ్చింది. ఇద్దరికీ కాషాయం లేదు. ఆ రోజు ఆ అద్భుతం తెలుసుకున్నాను. వీళ్ళిద్దరు ఒకటి, వీళ్ళిద్దరు కూడా కలర్ డ్రెస్ వేసుకున్నారు. అక్కడ అదొకటి నేను తెలుసుకున్నాను. అంటే వేషధారణ అనేది లేదు. తెలుసుకున్న తర్వాత ఆ రోజు అసలు ఒక వర్క్ చేయాలంటే నేను ఎంతో లోపల నుంచి ఎంతో ఆనందంతో వర్క్ చేసిన. నేను కూడా ఒక చైర్లో కూర్చొని చూడడం కాకుండా వచ్చిన వాళ్ళందరికీ వర్క్ చేయాలా, ఈ సొసైటీలో నేను పరిమితంగా ఉండిపోవాలి, ఈ జ్ఞానం తీసుకోవాలి, ఈ సొసైటీలో ఉండాలన్న ఒక అద్భుతమైన సన్నివేశం నా లోపల నుంచి ఫీలింగ్స్ రూపంలో వస్తూ ఆ ఆనందాన్ని పొందుతూ అక్కడ సేవ చేయడం జరిగింది. తర్వాత పితామహ పత్రిజీని, తులాజీ బాబాని దగ్గర నుంచి కలిసి ఆనందాన్ని రెట్టింపు చేసుకున్న తర్వాత గురువు గారి గురించి మెల్లిమెల్లిగా మనకి టీచర్స్ కాలనీలో సెంటర్ ఉంది. రెగ్యులర్గా అక్కడికి వెళ్ళేవాళ్ళు అందరూ, చాలామంది ఉండేవాళ్ళు మాస్టర్స్. 2011లో చాలా అంటే చాలామంది, దాదాపు 100 మంది ఉండేది. వాళ్ళందరూ రెగ్యులర్గా గురువు గురించి చెప్తూ ఉంటే విన్నట్టే కానీ చూడలేదు ఎప్పుడు. అంటే ఆయన గురించి ఇంకా డీటెయిల్గా అంటే ఫేసులు చూడడం దగ్గర నుంచి కూడా. తర్వాత ఆయన గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహంతో నేను రాఘవ సార్ కోచింగ్కి వెళ్ళాను. అంటే రాఘవ సార్ 2012లో నాకు పరిచయం అయ్యింది. 11లో నేను వస్తే 12లో పరిచయం అయ్యిండు. ఆయన నుంచి నేను పత్రిక సార్ గురించి తెలుసుకున్నాను. ఆయన జాబ్కి రిజైన్ చేసిండు, సత్యం కోసం అన్వేషణలో ఉన్నాడు. తనకి ఒక ఫ్రెండ్ ద్వారా ధ్యానం దొరికింది. ఆ ధ్యానము ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని సొసైటీలు తిరిగింది. ఫస్ట్ గురువు గారు అంటే మన సొసైటీని స్థాపించకన్నా ముందు అన్ని సొసైటీలు అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానీ, ఓం శాంతి కానీ, ఇంకా చాలా ఉన్నాయి. ధ్యానం అంటే ఎన్నో ఉన్నాయి. అన్ని ప్లేస్లలో తిరిగిన తర్వాత ఎక్కడ కూడా ఆయనకి 100% రిజల్ట్ కనవాలి. అంటే 100% సత్యం కనవాలి. ఎక్కడైనా 20%, 30%, 50% అనిపించింది. కానీ నేనే స్వయంగా ఇవన్నీ అనుభవిస్తున్నాను కదా, సత్యం 100కు 100 ఉండే సొసైటీని నేను నిర్మించాలి అనుకుంటున్నాను అని తాను అనుకొని ఈ PSSని స్థాపించడం జరిగింది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఇక్కడ కుండ బద్దలు కొట్టినట్టుగా ధ్యానము శాకాహారం మాత్రమే చెప్పడం జరుగుతుందని చెప్పి 100% సత్యం మాట్లాడమే ఉండాలి అన్న ఉద్దేశంతో తన జాబ్ రిజైన్ చేసి కుటుంబం గురించి నేను లోక కళ్యాణం కోసం చూసుకుంటే ఆ లోకము నా కుటుంబాన్ని చూసుకుంటాది అన్న ఒకే ఒక విశ్వాసంతో గురుగారు జాబ్కి రిజైన్ చేసి ఎంతో మందికి జ్ఞానాన్ని నేర్పించాలన్న ఆతృతతో ప్రతి సండే ప్రతిరోజు కాలినడకతో బస్సులో వెళ్ళి ఒక్కరి కోసం ధ్యానం నేర్పించడానికి చాలా 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 కష్టపడ్డాడన్న సంగతి నేను తెలుసుకున్నాను. విపరీతమైన కష్టాలు పడి మనకు సుఖాన్ని అందించిన మహానుభావుడే, ఒక శక్తివంతుడే మన పితామహ పత్రిజీ. ఎందుకంటే ఆయన మామూలుగా ఏ రోజు ఏ అవమానాలు జరిగినా ఇంత పొద్దున వస్తావా ధ్యానం నేర్పడానికి కానీ ముఖం మీద తలుపులేసిన రోజులున్నా కూడా ఆయన దాన్ని అవమానంగా తీసుకోలేదు. నా ఎదుగుదలకే ఇది వచ్చింది. అలాంటి స్థితిలో కూడా ఆయన ఎంతోమందికి ధ్యానాన్ని నేర్పి
జ్ఞాన జగత్ కోసం, శాకాల జగత్ కోసం, పిరమిడ్ జగత్ కోసం తను భూమి మీదకి వస్తూ 1,44,000 మంది మాస్టర్స్ని నేను తీసుకొని రావడం జరిగింది. నా పుణ్యాన్ని ఖర్చు పెట్టుకొని మీ అందరినీ తీసుకొని వచ్చినా అని మరి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ఒక్క మాట మేరకే నేను ఈరోజు భగవద్గీతను పట్టుకొని 150 గ్రామాలు, 5-6 జిల్లాలు తిరుగుతూ ప్రతి స్త్రీని ఇంటిలో మేల్కొల్పాలి. ఫస్ట్ ముఖ్యం, పురుషుడి కంటే ముఖ్యం స్త్రీ మేల్కొల్పాలి అన్న ఉద్దేశంతో ఆయనకి మనం గురుదక్షిణ ఇవ్వాలి. మనం ఏమిచ్చినా ఆయన తీసుకోడు. కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన గురుదక్షిణ ఏంటంటే నువ్వు ఎదగాలి. ఫస్ట్ నాకు నేను ఎదుగుతూ అందరినీ ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో అదే ఒక పెద్ద గురుదక్షిణ. కాబట్టి మరి గులాబీ బాబాకు సంబంధించిన శిష్యులని, ప్రతినిధికి సంబంధించిన మాస్టర్స్ని అందరినీ కలగలుపుకొని ముందుకు తీసుకెళ్ళడం నేను ఒక లక్ష్యంగా పెట్టుకొని వెళ్తున్నాను.